అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో, మనం గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం మెయిల్ అబ్స్ట్రాక్ట్ వరకు రూల్ నెంబర్ 39 వరకు చదువుకోవడం జరిగింది. సో, ఈ ఈ క్లాస్‌లో వచ్చేసి మనం రూల్ నెంబర్ 40 వాల్యూమ్ 7లో రూల్ నెంబర్ 40 వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ అనమాట. సో, ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ అంటే ఎక్స్చేంజ్ ఇచ్చి పుచ్చుకోవడం అంటారు కదా! ఆ విధంగా అంటే మనకు రావాల్సినవి మనం తీసుకొని మనం ఇవ్వాల్సినవి ఇచ్చేయాలన్నమాట. డిస్పాచ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం అనమాట మెయిల్స్ అనేది. ఓకేనా? సో, ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ అని ఎక్కడ జనరల్‌గా ఒక సెక్షన్ వచ్చినప్పుడు అంటే ట్రైన్‌లో మనకు ఒక సెక్షన్ వస్తది కదా! ఆ సెక్షన్ వచ్చినప్పుడు సో, అక్కడ ఉన్నటువంటి మెయిల్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి బ్యాగులు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి బ్యాగులు తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ పాయింట్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ సబ్ రూల్ 140లో రూల్ నెంబర్ 40 వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్. సో, ప్రతి ఒక్కటి కూడా పీఓ గైడ్ పార్ట్ 1లో కావచ్చు, వాల్యూమ్ 6 పార్ట్ 3 కావచ్చు, లేదా వాల్యూమ్ 7లో కావచ్చు. ప్రతిదీ కూడా ఈ క్లాజులు అయితే ఏవి ఉంటాయో, తర్వాత రూల్స్ అయితే ఏవి ఉంటాయో వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి పేపర్ టఫ్‌గా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ రూల్ నెంబర్స్ 4, 5 క్వెషన్స్ ఇచ్చినట్టయితే మనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోండి. వాల్యూమ్ 7లో రూల్ నెంబర్ 40 ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, సబ్ రూల్ 1 The due mail list of a section. The due mail list of a section shows the stations and that of mail office, the hours at which mails are received and dispatched, and also the details of the mails and in what cases they will be enclosed in transit bags. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో, డ్యూ మెయిల్ లిస్ట్ అనేది ఏం సూచిస్తుంది? ఇంతకుముందు మనం ఆల్రెడీ దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు క్లాస్‌లో చెప్తా ఉండడం జరిగింది. డ్యూ మెయిల్ లిస్ట్ అంటే ఏంటంటే సో, ఏ స్టేషన్స్‌లో ఏ మెయిల్స్ అట్లా ఏ సమయానికి, ఏ టైంకి మెయిల్స్ రిసీవ్ చేసుకోవాలి అండ్ మెయిల్స్ డిస్పాచ్ చేయాలి. అండ్ ఏ సందర్భాల్లో మా మెయిల్స్‌ని వచ్చేసి టీబీలో ఏ బ్యాగ్స్‌ను టీబీస్‌లో ఉంచాలి అనేటువంటి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా డ్యూ మెయిల్ లిస్ట్‌లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ ఆఫ్ ఏ సెక్షన్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ స్పెసిఫైడ్ ఫర్ ది పర్పస్ షుడ్ ఆన్ ది అరైవల్ ఆఫ్ ది train at the station where mails are to be exchanged, take delivery of the mails for the set before giving out those for dispatch, and the mail agent or mail guard of a mail office should first make over the bags for dispatch and take delivery of those of the others. నిజంగా ఈ సెంటెన్స్ చదివిన తర్వాత నాకైతే చాలాసేపు మైండ్ పనిచేయలేదండి. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టిందనమాట. ఈ ఒక సెంటెన్స్‌ని ఏ విధంగా ఎలా ఫార్మ్ చేశారబ్బా అనిపించిందనమాట. చాలా కష్టంగా అనిపించింది నాకైతే ఇది. ఈవెన్ ఇంగ్లీష్ పేపర్ చదివే వాళ్ళకి కూడా ఇది చదివితే కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో. ఆ విధంగా ఈ సెంటెన్స్ ఉందనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా డైరెక్ట్ పాయింట్‌కి వచ్చేద్దాం. సో, ఇక్కడ ఒక సెక్షన్‌కి సంబంధించినటువంటి మెయిల్ ఏజెంట్, మెయిల్ గార్డ్ ఎవరైతే ఉంటారో ఆ సెక్షన్‌లో ఉన్నటువంటి ఆ మెయిల్ గార్డ్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కావచ్చు, ఆ మెయిల్ ఎక్స్చేంజ్‌కి ఎవరినైతే డ్యూటీ అలాట్ చేశారో ఆ పర్సన్ వచ్చేసి ట్రైన్ అనేది ఆ స్టేషన్‌కి వచ్చిన తర్వాత మెయిల్స్ ఎక్కడైతే ఎక్స్చేంజ్ చేస్తారో ఆ స్టేషన్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే మెయిల్ ఆఫీస్ వాళ్ళు మెయిల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చింటారో వాళ్ళ మెయిల్స్ తీసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర సెక్షన్‌లో ఉన్నటువంటి ట్రైన్‌లో ఉన్నటువంటి సెక్షన్‌లో ఉన్నటువంటి మెయిల్స్ అనేది వీళ్ళు డిస్పాచ్ చేస్తారు. తర్వాత అట్ ది సేమ్ టైం దీన్నే ఇంకో విధంగా ఏం చెప్తారు, మెయిల్ ఆఫీస్ వాళ్ళు వచ్చింటారు కదా! మెయిల్ ఏజెంట్, మెయిల్ గార్డ్ ఏం చేస్తాడు, ఫస్ట్ అతని సెట్‌లో ఉన్నటువంటి మెయిల్స్ వీళ్ళకి సెక్షన్‌కి ఇచ్చిన తర్వాత ఈ సెక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాగ్స్ అనేవి ఈ మెయిల్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. సెక్షన్ ట్రైన్‌లో వచ్చింటారు కదా! ఆ ట్రైన్‌లో ఉన్నటువంటి సెక్షన్‌లో ఉన్నటువంటి మెయిల్ గార్డ్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కావచ్చు ఫస్ట్ బ్యాగ్స్ మెయిల్ ఆఫీస్ వాళ్ళు తెచ్చినటువంటి బ్యాగ్స్ తీసుకొని ట్రైన్‌లో పెట్టి మళ్ళీ ట్రైన్‌లో ఉన్నటువంటి బ్యాగ్స్ అనేది ఈ మెయిల్ ఆఫీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇది జనరల్‌గా జరిగేది. బట్ ఎక్కడైతే కొన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్‌లో లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్కువ బ్యాగులు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు హెడ్ ఆఫ్ సర్కిల్ ఆథరైజ్ చేస్తారు. ఏమని ది మెయిల్ గార్డ్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కావచ్చు, హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళు ఏమని ఆథరైజ్ చేస్తారంటే ఫస్ట్ సెక్షన్‌లో ఉన్నటువంటి బ్యాగ్స్ ఎక్కువ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టేషన్‌లో ఎక్కువ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి అని తెలిసినప్పుడు ఈ ట్రైన్‌లో ఉన్నటువంటి సెక్షన్‌లో ఉన్నటువంటి ఆ మెయిల్ గార్డ్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ ఫస్ట్ బ్యాగులు తీసుకున్నట్టు ఆల్రెడీ బ్యాగులు బోగీలో ఆ సెక్షన్‌లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మెయిల్ వ్యాన్‌లో మళ్ళీ అవి తీసుకున్న తర్వాత ప్లేస్ సరిపోదు కాబట్టి హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళు ఆ మెయిల్ గార్డ్ కావచ్చు, ఆ మెయిల్ ఏజెంట్ కావచ్చు ఏమని ఆథరైజ్ చేస్తారంటే ఫస్ట్ ఈ సెక్షన్‌లో ట్రైన్‌లో ఉన్నటువంటి బ్యాగ్స్ ఫస్ట్ డెలివర్ చేసేయండి. అంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్పేస్ అనేది ఏర్పడుతుంది ఆ ట్రైన్‌లో. ఆ స్పేస్ ఆ బోగీలో, ఆ మెయిల్ వ్యాన్‌లో ఆ స్పేస్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు అక్కడ నుంచి బ్యాగులు తీసుకోవాలి అని
ఎవరు ఆథరైజ్ చేస్తారు? హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళు ఆథరైజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మెయిల్స్ అనేది ఎక్కడ మనలో జనరల్గా మనం కిటికీ ద్వారా, విండో ద్వారానా, లేదంటే డోర్ ద్వారానా, లేదంటే డోర్ దగ్గరనా, డోర్ లోపలికి ఎవరైనా వెళ్తారా, లేదంటే అక్కడ నుంచి బయటకు వచ్చి బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలా, ఇలాంటివన్నీ ఈ రూల్ నెంబర్ 3లో తెలుసుకుందాం. రూల్ నెంబర్ 3 అంటే సబ్ రూల్ 3. ద క్యారియర్ అంటే అదే తీసుకోవడానికో లేదా ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు. ద క్యారియర్ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ ఏజెంట్, మెయిల్ ప్యూన్ ఆర్ అదర్ అఫీషియల్ అపాయింటెడ్ ఫర్ ది పర్పస్. ఎవరైతే ఎక్స్చేంజ్ చేయడానికి క్యారియర్ అయితే ఆ పర్పస్ కోసం అపాయింట్ చేయబడినారో వాళ్ళు వచ్చేసి హూ ఎక్స్చేంజెస్ మెయిల్స్ విత్ ఎ సెక్షన్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ది వ్యాన్లోకి ఎంటర్ అయ్యడానికి పర్మిషన్ లేదంట వీళ్ళందరికీ కూడా. అండ్ వెన్ ఎవర్ పాసిబుల్ ద బ్యాగ్ షుడ్ బి పాస్డ్ త్రూ ది డోర్ ఆర్ విండో ఆఫ్ ది వ్యాన్లో ఉన్నటువంటి డోర్ ద్వారా కానీ లేదా విండో ద్వారా కానీ మాత్రమే ఈ మెయిల్స్ అనేది బ్యాగ్స్ అనేది పాస్ చేయాలి. మెయిల్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ఏ మెయిల్ ఆఫీస్ అండ్ ద లోకల్ పోస్ట్ ఆఫీస్ షుడ్ బి రిసీవ్డ్ అండ్ డెలివర్డ్ అట్ ది డోర్ ఆఫ్ ది మెయిల్ ఆఫీస్. ఈ మెయిల్స్ అనేది ఒక మెయిల్ ఆఫీస్కి కానీ లేదా ఒక లోకల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి కానీ మెయిల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు అవి ఎక్కడ డెలివర్ చేయాలి, ఎక్కడ రిసీవ్ చేసుకోవాలంటే డోర్ ఆఫ్ ది మెయిల్ ఆఫీస్. ఆ లోకల్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ మెయిల్ ఆఫీస్కి మెయిల్స్ ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ మెయిల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డోర్ దగ్గర ఈ మెయిల్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి, డెలివర్ చేయాలి అని చెప్తున్నారు. ద క్యారియర్ నాట్ బీయింగ్ పర్మిటెడ్ టు ఎంటర్. ఆ క్యారియర్ అనే వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు, ఆ మెయిల్ ఆఫీస్కి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు. ఎంతసేపున మెయిల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డోర్ దగ్గర మాత్రమే ఈ మెయిల్స్ రిసీవ్ చేసుకోవాలి, డెలివర్ చేయాలి అని చెప్తున్నారు. ఏ విషయంలో? మెయిల్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఒక మెయిల్ ఆఫీసు లేదా లోకల్ పోస్ట్ ఆఫీస్కి మధ్య మెయిల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు. తర్వాత జనరల్గా ఈ మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అవ్వడానికి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కావచ్చు, మెయిల్ ప్యూన్ కావచ్చు, లేదా ఇంకెవరైనా ఆఫీసులు అపాయింట్ చేయబడి ఉంటారో మెయిల్ ఎక్స్చేంజ్, వాళ్ళందరికీ కూడా ఈ మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు జనరల్గా అని చెప్తున్నారు. బట్ ఇక్కడ నోట్ 1లో ఏమి ఇచ్చారంటే ద పోస్ట్ మాస్టర్ జనరల్ ఈ మెయిల్స్ ఎక్స్చేంజ్ కానీ చాలా అన్ని ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ అనేది అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు పర్మిషన్ ఇస్తారంటే పోస్ట్ మాస్టర్ జనరల్ మే వేర్ కన్సిడర్ నెసెసరీ పర్మిట్ అఫీషియల్స్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ టు ఎంటర్ ది మెయిల్ వ్యాన్ ఆఫ్ ఏ సెక్షన్ టు హెల్ప్ ఇన్ లోడింగ్ ఆర్ అన్లోడింగ్ మెయిల్స్. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసర్ గారు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఈ మెయిల్ ఆఫీస్ ఉన్నటువంటి మెయిల్ ఆఫీస్లో పనిచేసిన అఫీషియల్స్ ఆ మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అయ్యి పర్మిషన్ ఇస్తే కనుక ఈ పిఎంజీ గారు పర్మిషన్ ఇస్తే కనుక మెయిల్ ఆఫీస్కి సంబంధించిన అఫీషియల్స్ను మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అయ్యి లోడింగ్ చేయడానికి కానీ అన్లోడింగ్ చేయడానికి కానీ మెయిల్స్కి పర్మిషన్ ఇస్తారు అని చెప్తున్నారు. అంతేనండి. పోస్ట్ మాస్టర్ ఎవరు పర్మిషన్ ఇస్తారంటే పోస్ట్ మాస్టర్ జనరల్ పిఎంజీ వారు పర్మిషన్ ఇస్తారు మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అవ్వడానికి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ ఏజెంట్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ఆఫ్ ఏ మెయిల్ ఆఫీస్ మే ఎంటర్ ది మెయిల్ వ్యాన్ ఆఫ్ ఏ సెక్షన్ ఫర్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ కేజ్ టీబీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద డ్యూ మెయిల్ లిస్ట్. కేజ్ టీబీస్ అంటే మనం వాల్యూమ్ 5లో డెఫినేషన్స్లో చదువుకున్నాము. ఎక్కువ టీబీలన్నీ కూడా ఒక పెద్ద బ్యాగ్లో వేసేసి ఒక డెస్టినేషన్ ఆఫీస్కి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు కదా మెయిల్ వ్యాన్లో, అటువంటి బ్యాగ్స్ని కేజ్ టీబీస్ అంటారు అనమాట. డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి ఆ డెఫినేషన్ చదువుకోండి. ఈ కేజ్ టీబీ ఓపెన్ చేయడానికి కానీ లేదా క్లోజ్ చేయడానికి కానీ మెయిల్ వ్యాన్లోకి ఎవరు ఎంటర్ అవుతారంటే ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కానీ మెయిల్ ఏజెంట్ కానీ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ ఆఫ్ ఏ మెయిల్ ఆఫీస్కి, అది ఏ ఆఫీస్కి అయితే డెస్టినేషన్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడికి సంబంధించినటువంటి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కావచ్చు, లేదా ఆ మెయిల్ ఆఫీస్లో పనిచేసినటువంటి ఎనీ అదర్ అఫీషియల్ ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అఫీషియల్ కానీ ఈ మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అయ్యి సెక్షన్లో ఉన్న మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అయ్యి ఆ కేజ్ టీబీస్ ఏదైతే ఉన్నాయో దానికి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కానీ డ్యూమెయిల్ లిస్ట్ ప్రకారము వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఎవరెవరు కేజ్ టీబీస్ డాష్ మే ఎంటర్ ది మెయిల్ వ్యాన్ ఆఫ్ ఎ సెక్షన్ ఫర్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ కేజ్ టీబీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద డ్యూ మెయిల్ లిస్ట్ అంటారంటే ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ ఏజెంట్ ఆర్ ఎనీ అదర్ ఆఫీషియల్ ఆఫ్ ఏ మెయిల్ ఆఫీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ మెయిల్ షుడ్ బి డన్ అట్ బోత్ ది డోర్వేస్ ఆఫ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మెయిల్ క్యారియర్స్ పోర్షన్స్ ఆఫ్ ది సెక్షన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ ప్రిస్క్రైబ్డ్. సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అవసరమైనటువంటి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సందర్భాల్లో అవసరమైనప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ అనేది ఈ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బోత్ ది డోర్వేస్, రెండు మార్గాలు ఉంటాయి కదా డోర్ దగ్గర, రెండు డోర్ల దగ్గర కూడా రెండు మెయిల్స్కి సంబంధించినటువంటి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా, రెండు డోర్లు ఉంటాయి. సో ఆ రెండు డోర్ల దగ్గర మరియు ఈ మెయిల్స్ ఎక్స్చేంజ్ ఎక్కడైతే ఒక మధ్యలో విండో దగ్గర కానీ ఎక్కడైనా పోర్షన్ అనేది ఒకటి ఇచ్చి ఉంటారు బ్యాగ్స్ తీసుకోవడానికి
అదే డెలివర్ చేయడానికి, డిస్పాచ్ చేయడానికి. సో అక్కడ వచ్చేసి ఈ బ్యాగ్స్ అనేది మెయిల్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ క్యారేజ్ పోర్షన్స్ అక్కడను మరియు 2 డోర్ల దగ్గర కూడా అవసరమైనప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ అనేది చేయాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ 4th రూల్ వచ్చేసి ఇన్ ఆల్ ది కేసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్. సో అన్ని సందర్భాల్లో కూడా ఈ మెయిల్స్ ఎక్స్చేంజ్ చేసేటటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఎప్పుడైతే మెయిల్ లిస్ట్ యూజ్ చేయరో, మెయిల్ లిస్ట్ యూజ్ చేయకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కావచ్చు, మెయిల్ ఆఫీస్ కావచ్చు, సెక్షన్ కావచ్చు, ఒక రిసిప్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరైనా కానీ ఒక బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పుడు కానీ ఒక రిసిప్ట్ అంటే మనం అక్నాలెడ్జ్ చేస్తాం కదా జనరల్గా తీసుకున్నట్లుగా, అటువంటిది ఎక్కడ తీసుకోవాలంటే ఇన్ ఏ రిసిప్ట్ బుక్, ఒక రిసిప్ట్ బుక్ ఉంటుందంట. అవి ఫర్ ఏ బ్యాగ్ టేకెన్, రిసిప్ట్ షుడ్ బి టేకెన్ ఫర్ ఏ బ్యాగ్ ఇన్ ఏ రిసిప్ట్ బుక్ బై ది పోస్ట్ ఆఫీస్, మెయిల్ ఆఫీస్ ఆర్ సెక్షన్. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక రిసిప్ట్ బుక్లో బ్యాగ్స్ కోసము సపరేట్గా ఒక రిసిప్ట్ బుక్ ఉంటుంది. ఆ రిసిప్ట్ బుక్స్లో ఈ రిసిప్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇన్ అదర్ కేసెస్ మెయిల్ లిస్ట్ యూజ్ చేయని సందర్భంలో ఇలా చేయాలి. ఇన్ అదర్ కేసెస్ రిసిప్ట్ షుడ్ బి టేకెన్ బై ది మెయిల్ క్యారియర్ ఇన్ ద మెయిల్ ప్యూన్స్ బుక్. మెయిల్ ప్యూన్స్ బుక్ ఫామ్ నెంబర్ ఎంతంటే ఫామ్ MS-28 అనేది గుర్తుపెట్టుకోండి. మిగిలిన సందర్భాల్లో ఆ రిసిప్ట్ని దేంట్లో తీసుకోవాలి, మెయిల్ క్యారియర్కి సంబంధించినటువంటి మెయిల్ ప్యూన్స్ బుక్ అనేది ఒకటి ఉంటుంది ఫామ్ MS-28లో, దాంట్లో రిసిప్ట్ అనేది తీసుకోవాలి. రిసిప్ట్ అంటే అక్నాలజ్మెంట్, ఇన్ని బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నాము, ఇన్ని బ్యాగ్స్ డిస్పాచ్ చేసామంటారు కదా, అటువంటిది అక్నాలజ్ చేయడం దాన్ని ఒక రిసిప్ట్ అంటారు అనమాట. ఓకేనా. అది సో నెక్స్ట్ వచ్చేసి నోట్ 1 వచ్చేసి, సో సబ్ రూల్ 4లో నోట్ 1 ఇచ్చారండి. ఎవ్రీ సెక్షన్ మస్ట్ క్యారీ స్పేర్ లూజ్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ మెయిల్ లిస్ట్ టు ప్రిపేర్ ద ట్రిప్లికేట్ కాపీ ఆఫ్ మెయిల్ లిస్ట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దిస్ రూల్ వెన్ నెసెసరీ. అంటే జనరల్గా ప్రతి సెక్షన్లో కూడా కొన్ని మెయిల్ లిస్ట్ ఫారాలు అనేది లూజ్ ఫార్మ్స్ ఆఫ్ మెయిల్ లిస్ట్ సంబంధించిన ఫార్మ్స్ అనేది క్యారీ చేయాలి. ఎందుకంటే ఆ మెయిల్ ఎక్స్చేంజ్ అప్పుడు మనము ట్రిప్లికేట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎన్ని లిస్ట్ ప్రిపేర్ చేయాలి, ట్రిప్లికేట్ కాపీ ఆఫ్ మెయిల్ లిస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ కాపీ, సింగిల్ కాపీ, ట్రిప్లికేట్ కాపీ అంటే ట్రిప్లికేట్ కాపీ 3 కాపీస్ ప్రిపేర్ చేయాలి మెయిల్ లిస్ట్. జనరల్గా మనం పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా మనం ఒక మెయిల్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా 3 కాపీస్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో ఒక కాపీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే బ్యాగ్స్ వేస్తారో వాళ్ళు వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర వేసిన తర్వాత ఆ కండక్టర్కి 2 కాపీలు ఇచ్చి ఒక కాపీ అనేది వీళ్ళు సంతకం చేయించుకొని తీసుకుంటారు అనమాట. ఆ 2 కాపీలో మళ్ళీ కండక్టర్ ఏం చేస్తారంటే అక్కడ ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి ఒక కాపీ మీద వాళ్ళు రిసిప్ట్ సంతకం చేయించుకొని ఇస్తారు. అందుకు ట్రిప్లికేట్ కాపీస్ 3 కాపీస్ తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని ఆఫీసుల్లో వచ్చేసి ఎక్కడైతే ఇన్ లార్జ్ మెయిల్ ఆఫీసెస్ అండ్ సెక్షన్స్, సో ఒక లార్జ్ ఆఫీసుల్లో పెద్ద ఆఫీసుల్లో నోట్ 2 ఇచ్చారు. పెద్ద ఆఫీసుల్లో సెక్షన్లో ఒక హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కి ఈ మెయిల్స్ ఎక్స్చేంజ్ వెళ్ళడానికి సమయం లేకపోతే కనుక హెడ్ ఆఫ్ సర్కిల్ అనే అధికారి, హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక సార్టింగ్ అసిస్టెంట్కు ఆ డ్యూటీ అటాచ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ నుంచి మెయిల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఒకరి నుంచి ఒకరికి మెయిల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఒక రిసిప్ట్ అనేది తీసుకోవాలి అని చెప్తున్నారు. చూద్దాం. ఇన్ లార్జ్ మెయిల్ ఆఫీసెస్ అండ్ సెక్షన్స్ వేర్ ఇట్ వుడ్ బి ఇంప్రాక్టికబుల్ ఫర్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ or other official to whom the duty is delegated by the head of the circle to be performed on behalf of this head sorting assistant to personally attend to the duties connected with the exchange of mails. Part or whole of the work may, under the orders of the head of the circle, be performed by an official or officials are specially appointed for the purpose. సో ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఆ డ్యూటీస్ అనేది అటాచ్ చేయబడి ఉంటారో వాళ్ళు హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు ఒక సార్టింగ్ అసిస్టెంట్కు, హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కు సాధ్యం కాని పరిస్థితుల్లో వేరొక సార్టింగ్ అసిస్టెంట్కు ఆ డ్యూటీ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ డ్యూటీ వేసినప్పుడు ఆ హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళు ఆర్డర్స్ వేస్తే కనుక దాన్ని ఒక మెమో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది సూపరింటెండెంట్ ఇష్యూ చేస్తారు. ఈ ఆఫీస్కి మెయిల్ ఆఫీస్కి అనేది గుర్తుపెట్టుకోండి. సూపరింటెండెంట్ మెమో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఇష్యూ చేస్తారు. మెమో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అంటే ఎవరెవరు ఏ డ్యూటీస్ చేయాలనేది ఆ మెమో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్లో ఉంటుంది. అది ఎవరు ఇష్యూ చేస్తారంటే సూపరింటెండెంట్ ఇష్యూ చేస్తారు. దాని ప్రకారము ఆ సార్టింగ్ అసిస్టెంట్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్కి అటెండ్ అవ్వాలి. ఇన్ సచ్ ఆఫీసెస్ అండ్ సెక్షన్స్ ద అఫీషియల్ కన్సర్న్ ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ మస్ట్ ఎంటర్ ఇన్ ద మెయిల్ లిస్ట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎవరీ బ్యాగ్ ఆర్ ఆర్టికల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ అఫీషియల్ టు ది అదర్. సో ఒక సార్టింగ్ అసిస్టెంట్కి వేసినప్పుడు ఆ సార్టింగ్ అసిస్టెంట్ నుంచి ఇంకొక సార్టింగ్ అసిస్టెంట్కి బ్యాగ్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్ లిస్ట్లో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ప్రతి టైం కూడా ఒకరి నుంచి ఒకరికి ఆ టైంలో మళ్ళీ ఒకరి నుంచి ఇంకొకరికి ఎక్స్చేంజ్ అయినప్పుడు ప్రతి టైంలో కూడా ఈ మెయిల్ లిస్ట్ అనేది ఎంటర్ చేయాలి. ప్లస్ ఖచ్చితంగా ఎవరైతే ఆ బ్యాగ్స్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళది సిగ్నేచర్ మెయిల్ లిస్ట్లో ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. అదనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్
రూల్ నెంబర్ 41 అంటే రూల్ నెంబర్ 40 ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ అయిపోయింది. సో రూల్ నెంబర్ 41 వచ్చేసి కేజ్ టీబీ. సో ఇందాక కేజ్ టీబీ అనేది చెప్పాను కదా, వాల్యూమ్ 5లో డెఫినేషన్స్లో ఉంది. ఇందాక కూడా మీకు చెప్పాను. సో కేజ్ టీబీలోకి ఎవరు ఎంటర్ అవుతారంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. ఇక్కడ ఇచ్చారు కదా ఇందాక, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో వన్స్ అగైన్ రిపీటింగ్, హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఇదండి. హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ ఏజెంట్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ ఆఫ్ ఏ మెయిల్ ఆఫీస్ may enter the mail van of a section for opening or closing case TBs prescribed in the due mail list అనేది గుర్తుపెట్టుకోండి వన్స్ అగైన్. తర్వాత వచ్చేసి రూల్ నెంబర్ 41 కేజ్ టీబీ. సో కేజ్ టీబీ, ఇఫ్ ది కేస్ టీబీ, కేజ్ టీబీ సారీ అండి, కేస్ అని ఇచ్చారు, సారీ అది కేజ్ అనమాట. ఇఫ్ ద కేజ్ టీబీ ఆఫ్ ఏ మెయిల్ వ్యాన్ ఈజ్ అడ్రస్డ్ టు ది మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఏ టర్మినల్ స్టేషన్ బై ఏ మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఆరిజినేటింగ్ స్టేషన్, ద head sorting agent should enter the van and after examining the seal and fastening to ascertain whether they have been tampered with or not, should open the case DB and examine the seals, cards, labels and condition of the bags and check them with the mail list contained in it. The bag should then be taken delivery of. The key of the case DB is forwarded in the sealed cover. కేజ్ టీబీ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో కేజ్ టీబీ అనేది ఒక ఆరిజినేటింగ్ స్టేషన్ అనేది అండి, ఒక ఏ స్టేషన్ నుంచి అయితే పంపిస్తారో ఆ మెయిల్ ఆఫీస్ నుంచి ఒక ఆరిజినేటింగ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక మెయిల్ ఆఫీస్ ఆరిజినేటింగ్ స్టేషన్ ఏంటంటే ఆ కేజ్ టీబీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఏ మెయిల్ ఆఫీస్ వాళ్ళు ఒక స్టేషన్లో ఆ కేజ్ టీబీని ఫార్వర్డ్ చేశారో అంటే ట్రాన్స్పోర్ట్ చేశారో ఆ స్టేషన్ వచ్చేసి ఆరిజినేటింగ్ స్టేషన్ అంటారు. ఆ ఆరిజినేటింగ్ స్టేషన్ దగ్గర పోస్ట్ అయినటువంటి మెయిల్ ఆఫీస్ పోస్ట్ చేసి ఉంటుంది కదా ఆరిజినేటింగ్ స్టేషన్లో, ఆ కేజ్ టీబీ అనేది ఎక్కడికైతే టర్మినల్ స్టేషన్ అంటే లాస్ట్ డెలివరీ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని టర్మినల్ స్టేషన్ అంటారు. ఆ స్టేషన్ దగ్గర అంటే ఆ కేజ్ టీబీ అనేది డెలివర్ అవ్వాలి అనమాట. అంటే ఆ టర్మినల్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ మెయిల్ ఆఫీస్లో పనిచేసినటువంటి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఈ వ్యాన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కేజ్ టీబీకి సంబంధించినటువంటి కార్డ్స్ కావచ్చు, లేబుల్స్ కావచ్చు, సీల్స్ కావచ్చు, ఆ కండిషన్ బ్యాగ్ ఏమైనా ట్యాంపర్ అయిందా, ఓపెన్ చేశారా, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఆ బ్యాగ్ని కండిషన్ అన్నీ చెక్ చేసి కేజ్ టీబీని ఓపెన్ చేయాలి, అంటే డెలివరీ తీసుకోవాలి అనమాట. ఓకేనా. తర్వాత కేజ్ టీబీకి సంబంధించినటువంటి కీ అనేది లాక్ కీ ఉంటుంది, ఆ కీ అనేది దేంట్లో ఫార్వర్డ్ చేస్తుంది, సీల్డ్ కవర్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ద కీ ఆఫ్ ది కేజ్ టీబీ ఈజ్ టు బి ఫార్వర్డెడ్ ఇన్ ఏ సీల్డ్ కవర్లో ఫార్వర్డ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అడ్రస్ టు ఏ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్. సో డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అంటే సో ఒక మెయిల్స్ అనేది ఇప్పుడు సెక్షన్లో ఒక మెయిల్ గార్డ్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కానీ వెళ్తూ ఉంటారు. ట్రైన్లో ఒక మెయిల్ వ్యాన్ ఉంటుంది కదా, బోగి ఉంటుంది కదా, దాంట్లో మెయిల్స్ బ్యాగ్లు అనేవి వేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెయిల్స్ అనేది ఒక సెక్షన్ కావచ్చు, ఒక మెయిల్స్ కావచ్చు, ఏ విధంగా డెలివర్ చేసుకుంటూ పోవాలి అనేది చెప్తున్నారు. ఇది రూల్ నెంబర్ 42, డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అడ్రస్ టు ఏ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్. ద ట్రాన్సిట్ బ్యాగ్స్ ఇఫ్ ఎనీ అడ్రస్ టు ఏ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ షుడ్ బి ఓపెన్డ్ బై ది మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ హిమ్సెల్ఫ్. సో కొన్ని ట్రాన్సిట్ బ్యాగులు ఒక సెక్షన్ కానీ ఒక మెయిల్ ఆఫీస్ కానీ అడ్రస్ చేయబడి ఉంటుంది, దాన్ని ఎవరు ఓపెన్ చేస్తారంటే మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ హిమ్సెల్ఫ్ ఓపెన్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ రిపీటింగ్, చాలా ఇంపార్టెంట్ అండి. ద ట్రాన్సిట్ బ్యాగ్స్ అనేవి ఒక సెక్షన్ కానీ మెయిల్ ఆఫీస్ కానీ అడ్రస్ చేయబడి ఉంటే అవి ఎవరు ఓపెన్ చేస్తారంటే ట్రాన్సిట్ బ్యాగ్స్, టీబీస్, మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ద బ్యాగ్స్ ఎస్పెషల్లీ ద అకౌంట్ బ్యాగ్స్ అండ్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ enclosed in them should be carefully examined and compared with the entries in the mail list. ఆ మెయిల్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక టీబీలో వచ్చేసి ఆ బ్యాగ్లో ఒక మెయిల్ లిస్ట్ అనేది ఇస్తారు. అంటే ఏమేమి బ్యాగులు ఉన్నాయి దీంట్లో. ఒక టీబీ రాసేటప్పుడు మన సబ్ ఆఫీస్లోనో హెడ్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు బ్యాగులు రాస్తుంటారు. టీబీలో ఒక లిస్ట్ వేస్తారు. సో దీంట్లో వచ్చి ఒక స్పీడ్ పోస్ట్ బ్యాగ్ ఉంది, ఒక అకౌంట్ బ్యాగ్ ఉంది, ఒక బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ ఉంది. ఏ బ్యాగులు అయితే పంపిస్తున్నావో, డ్యూ బ్యాగ్స్ ఏమున్నాయి, అన్యూజువల్ బ్యాగ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఆ మెయిల్ లిస్ట్లో ఎంటర్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆ బ్యాగ్స్లో ఆ టీబీ లోపల ఉన్నటువంటి మెయిల్ లిస్ట్లో వచ్చేసి ఆ అకౌంట్ బ్యాగులు కానీ బ్రాంచ్ ఆఫీస్లో ఏమైనా ఉంటాయో వాటిని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామ్ చేసి ఆ ఎంట్రీస్లో ఎన్ని బ్యాగులు ఉన్నాయి, కరెక్ట్ బ్యాగులు మనకు వచ్చినాయి లేదా అనేది కంపేర్ చేసుకుని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇన్ ది కేస్ ఆఫ్ ఎ సార్టింగ్ మెయిల్ ఆఫీస్, ద బ్యాగ్ అడ్రస్ టు ఆఫీస్ ఇట్ సెల్ఫ్ వెదర్ టేకెన్ అవుట్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ లూజ్ షుడ్ బి డీల్డ్ విత్ ఫస్ట్. సో జనరల్గా ఒక సార్టింగ్ మెయిల్ ఆఫీస్కి ఒక బ్యాగులు అడ్రస్ చేయబడి ఉంటే కనుక ఆ ఆఫీస్ పేరు మీదే బ్యాగులు ఉన్నట్టు కనుక అటువంటి బ్యాగులను ట్రాన్సిట్ బ్యాగ్స్ లోపల ఉండని లేదా ట్రాన్సిట్ బ్యాగ్స్ బయట ఉండని ఇప్పుడు కర్నూలు ఆర్ఎంఎస్ అని ఒక బ్యాగ్ ఉంటుంది. సో ఆ కర్నూలు ఆర్ఎంఎస్ ఆ బ్యాగు లాంటిది డీల్ చేయాలి.
అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఆర్ఎంఎస్కి ఆ సార్టింగ్ మెయిల్ ఆఫీస్కి అడ్రస్ చేయబడినటువంటి బ్యాగ్ని ఫస్ట్ డీల్ చేయాలి అని చెప్తారు. అండ్ డిస్పోజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్, ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అటువంటి బ్యాగ్స్ అనేది మళ్ళీ చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి పార్సల్ బ్యాగ్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ అండర్ రిసిప్ట్ టు బి టేకెన్ ఇన్ ద పార్సల్ అబ్స్ట్రాక్ట్ టు ది పార్సల్ సార్టింగ్. పార్సల్ బ్యాగ్స్ ఏం చేస్తారు, పార్సల్ బ్యాగ్స్ మెయిల్ అబ్స్ట్రాక్ట్లో ఎంటర్ చేయాలి. మెయిల్ అబ్స్ట్రాక్ట్లో ఆ పార్సల్ బ్యాగ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, పార్సల్ సార్టింగ్ అసిస్టెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత వాళ్ళతో మనం ఏదైనా ఒక బ్యాగ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బ్యాగ్స్ ఇచ్చినట్టు సంతకం చేయించుకోవాలి. అది ఎక్కడ చేయించుకోవాలని చెప్తున్నారంటే టు బి టేకెన్ ఇన్ ద పార్సల్ అబ్స్ట్రాక్ట్ సిగ్నేచర్ చేయించుకోవాలి. సో మనకు వచ్చిన సార్టింగ్ మెయిల్ ఆఫీస్కి వచ్చినట్టు బ్యాగ్లు ఏం చేస్తున్నారు, పార్సల్ బ్యాగ్స్ ఫస్ట్ మెయిల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం చెక్ చేసుకుంటారు. మెయిల్ అబ్స్ట్రాక్ట్లో పార్సల్ బ్యాగ్స్ ఎంటర్ చేసి పార్సల్ సార్టింగ్ అసిస్టెంట్కి ఇచ్చిన తర్వాత పార్సల్ అబ్స్ట్రాక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అక్నాలజ్మెంట్ అంటే రిసిప్ట్ సంతకం తీసుకోవాలి. తర్వాత మెయిల్ బ్యాగ్స్, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ అండ్ ప్యాకెట్ బ్యాగ్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ బ్యాగ్స్ కానీ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ అండ్ ప్యాకెట్ బ్యాగ్స్ కానీ డీల్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ చాప్టర్లో డీల్ చేశారంట. సో మనకు నెక్స్ట్ చాప్టర్ అయితే వీటి గురించి పూర్తిగా మనకు అవసరం అయితే లేదు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి సెకండ్ సబ్ రూల్ సెకండ్, ద ఫార్వర్డ్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ సాక్స్ కంటైనింగ్ surplus unusual bags received by section whether taken out of transit bags or received loose should be separated and disposed in the following manner. తర్వాత వచ్చేసి పార్సల్ బ్యాగ్స్ అయిపోయింది, మెయిల్ బ్యాగ్స్ అయిపోయింది, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ బ్యాగ్స్ అండి. ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటే కన్నా ఏ ఆఫీస్కి అయితే వస్తాయో అక్కడ నుంచి వాళ్ళు ఏం ఓపెన్ చేయరు. అటువంటి బ్యాగ్స్ అని ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటే రిసీవ్ చేసుకొని మళ్ళీ వెంటనే ఫార్వర్డ్ చేసేస్తారు అనమాట. సో అటువంటి బ్యాగ్స్ ఏం చేస్తుంటే కంటైనింగ్ సర్ప్లస్ అన్యూజువల్ బ్యాగ్స్. సో ఎక్కువగా ఉన్నటువంటి అన్యూజువల్ బ్యాగ్స్ కూడా వస్తుంటాయి కదా రెగ్యులర్గా, డ్యూ బ్యాగ్స్ బట్ అన్యూజువల్ బ్యాగ్స్ కూడా వస్తుంటాయి. సో అటువంటి బ్యాగ్స్ ఇంక్లూడింగ్ శాక్స్ అంటే కన్నా ఎంటీ బ్యాగ్స్ అన్ని వేసి ఉంటారు మన ఆర్ఓకి పంపిస్తారు రికార్డ్ ఆఫీస్కు. సో అటువంటి బ్యాగ్స్ కూడా ఆ ఫార్వర్డ్ బ్యాగ్స్ అన్ని కూడా ఏం చేస్తుంటే ద ఫార్వర్డ్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ శాక్స్ కంటైనింగ్ సర్ప్లస్ అన్యూజువల్ బ్యాగ్స్ రిసీవ్డ్ బై సెక్షన్ వెదర్ టేకెన్ అవుట్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్ లోపల నుంచి తిని లేదా సపరేట్గా లూజ్గా తీసినా కానీ వాటిని ఏ విధంగా డిస్పాచ్ చేయాలి అని చెప్తున్నారు. సో దోస్ టు బి డెలివర్డ్ అట్ స్టేషన్స్ విత్ ఇన్ ద బీట్ ఆఫ్ ది సెక్షన్ వుడ్ బి అట్ వన్స్ placed in the transit bags in which they are to be forwarded, or if no transit bag is prescribed, they should be hung on separate hooks in the order of the station at which they are to be delivered. వెరీ సింపుల్ అండి. ఈ బ్యాగ్స్ ఏ విధంగా డెలివర్ చేస్తామని చెప్తున్నానంటే, సో బీట్ అంటే ఏంది, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ వరకు వాళ్ళకి డ్యూటీ అటాచ్ చేసినారు కదా, ఆ బీట్ అంటే ఆ డిస్టెన్స్ని ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మీకు డ్యూటీ ఈ బీట్లో ఉంటుంది అని చెప్తుంటారు కదా జనరల్. దాన్ని ఒక బీట్ అనేది ఒక వాల్యూమ్ 5లో మనం ఆల్రెడీ డెఫినేషన్స్లో చదువుకున్నాము. సో ఆ బీట్లో ఏదైతే ఒక సెక్షన్ నుంచి ఇంకొక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ వరకు వాళ్ళకి డ్యూటీ ఉంటుంది కదా, దాన్ని ఒక బీట్ అంటారు కదా. సో ఆ బీట్లో ఉన్నటువంటి స్టేషన్స్లో డెలివర్ చేయాల్సినటువంటి ఈ ట్రాన్సిట్ బ్యాగ్స్ని ఏం చేస్తారంటే ఒక చోట ఉంచుతారు ఆ ట్రాన్సిట్ బ్యాగ్స్ను. సో అంటే నెక్స్ట్ దగ్గర వచ్చేటువంటి స్టేషన్స్ అన్నింటినీ దగ్గర పెట్టుకుంటారు అనమాట. ఓకేనా. ఆ దగ్గర పెట్టుకుంటారు. ఒకవేళ ట్రాన్సిట్ బ్యాగ్ లేకపోతే కనుక దాన్ని ఏం చేస్తారంటే ఒక హుక్స్ అనేవి పోర్ట్ఫోలియోలో ఇట్లాంటివి మనం చదువుకుంటాం కదా, ఆల్రెడీ ఇంతకుముందు రూలింగ్స్లో చదువుకున్నాం. ఒక సపరేట్గా హుక్స్ అనేది పెట్టుకుంటారు. ఆ హుక్స్ అనేది ఆ బ్యాగ్స్ అనేది తగిలిచ్చేస్తారు అనమాట. ఏదైతే స్టేషన్ దగ్గర వస్తుందో ఆ దగ్గర వచ్చే స్టేషన్కి డెలివర్ చేసిన బ్యాగ్స్ అన్ని దగ్గరలో పెట్టుకొని ఉంటారు. దోస్ టు బి డెలివర్ ది టర్మినల్ స్టేషన్ షుడ్ బి హంగ్ అప్ టుగెదర్ అండ్ హుక్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వ్యాన్. ఒకవేళ టర్మినల్ స్టేషన్లో డెలివర్ చేయాల్సి, టర్మినల్ స్టేషన్ అంటే లాస్ట్ ఇంకా ఏదైతే డెలివర్ చేయాల్సి ఉంటుందో అటువంటి బ్యాగ్స్ను ఎండింగ్లో పెట్టేస్తారు. ఎందుకు, ఇతనికి స్పేస్ అనేది ఉండాలి కాబట్టి. దగ్గరలో ఉంటాయి కదా, డిస్టర్బెన్స్ కదా, ఊరికే అవసరం లేని బ్యాగులు అన్నీ దగ్గర పెట్టుకుంటాయి కాబట్టి లాస్ట్ స్టేషన్లో టర్మినల్ స్టేషన్లో డెలివర్ చేసిన వాటిని ఈ వ్యాన్లో, ఈ లోపల అయితే వ్యాన్లో ఏదో ఏ సెక్షన్ ఉంటుందో ఆ లోపల వ్యాన్లో ఎండింగ్లో ఒక హుక్స్ అనేది బ్యాగ్స్ని తగిలిచ్చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి సాక్స్ అడ్రస్డ్ టు ది రికార్డ్ ఆఫీస్ టు విచ్ ద సెక్షన్ ఈజ్ అటాచ్డ్ షుడ్ బి ప్లేస్ ఇన్ ద బ్యాగ్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్. ఇది బ్యాగ్స్ శాక్స్ అనేవి ఉంటాయి కదా, శాక్స్ అంటే మీకు తెలిసింది ఎంటీ బ్యాగ్స్ అన్ని కూడా ఒక బ్యాగ్లో ఉంచారు, దాన్ని శాక్ బ్యాగ్ అంటారు. సో ఎక్కడికి పంపిస్తారు, దాన్ని రికార్డ్ ఆఫీస్కి పంపిస్తారు. ఆ రికార్డ్ ఆఫీస్కి ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఆ శాక్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ సెక్షన్ ఏ రికార్డ్ ఆఫీస్కి అయితే అనుసంధానమై ఉంటుందో ఆ రికార్డ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన ఆ శాక్ బ్యాగ్స్ అనేది ఒక ప్లేస్ అనేది దానికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ వ్యాన్లో. సో అక్కడ ఆ శాక్ బ్యాగ్ అనేది ఉంచడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి ద ఫార్వర్డ్ బ్యాగ్స్ రిసీవ్డ్ బై ఏ సార్టింగ్ ఆర్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ వెదర్ టేకెన్ అవుట్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ విల్ రిమైన్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. జనరల్గా ఫార్వర్డ్ బ్యాగ్స్ అనేది ఒక సార్టింగ్ మెయిల్ ఆఫీస్ కావచ్చు లేదా ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ కావచ్చు, అక్కడ రిసీవ్ అయినట్టయితే కనుక వెదర్ అవి ఒక టీబీలో రాని, టీబీ బయట లూజ్గా రాని,
అవి ఎవరు కస్టడీలో ఉంచాలంటే ఫార్వర్డ్ బ్యాగ్స్ అనేది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కస్టడీలో ఉంచాలి. ఎంతసేపు అంటే ఆ ఫార్వర్డ్ బ్యాగ్స్ అనేది ఓపెన్ చేయరు కదా ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటే. సో దాన్ని జస్ట్ ఒక కస్టడీలో ఉంచి దాన్ని డిస్పాచ్ చేసేంత వరకు కూడా అలాగే ఉంచాలి. దానికి ఎవరు కస్టడీలో ఉంచేటటువంటి అఫీషియల్ ఎవరంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. తర్వాత ఈ బ్యాగులు డిస్పోజ్ చేయనంత వరకు కూడా ఆ ఫార్వర్డ్ బ్యాగ్స్ అవి ఒక మెయిల్ బాక్స్లో లాక్ చేసి ఆ లాక్ను వచ్చేసి ఎవరి దగ్గర పెట్టుకోవాలి, హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ దగ్గర ఉంచాలి అని చెప్తున్నారు. ఇది రూల్ నెంబర్ 42. ఏది డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అడ్రస్ ఫ్రీ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 45 తెలుసుకుందామండి. రూల్ నెంబర్ 45 వచ్చేసి ట్రాన్సిట్ బ్యాగ్స్, క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్. ట్రాన్సిట్ బ్యాగ్స్ అంటే జనరల్గా మనం వాల్యూమ్ 5 డెఫినేషన్లో చదువుకున్నామండి ఆల్రెడీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ట్రాన్సిట్ బ్యాగ్ అంటే ఏంటి, ఒక స్పీడ్ పోస్ట్ బ్యాగ్ కావచ్చు, ఒక రిజిస్టర్ పోస్ట్ బ్యాగ్ కావచ్చు, ఒక అకౌంట్ బ్యాగ్ కావచ్చు, ఒక మెయిల్ బ్యాగ్ కావచ్చు, ఇలాంటి వేరియస్ బ్యాగ్స్, నెంబర్ ఆఫ్ వేరియస్ బ్యాగ్స్ అన్నీ కూడా ఒకే బ్యాగ్లో ఉంచితే కానీ ఆ బ్యాగ్ని ఏమంటారంటే ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి వాల్యూమ్ 5లో డెఫినేషన్స్ రివిజన్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ వచ్చేసి రూల్ నెంబర్ వచ్చేసి 45 ఫ్రెండ్స్. సో వెన్ సబ్ రూల్ 1 45 రూల్లో క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్లో మళ్ళీ సబ్ రూల్ 1 ఏం చెప్తుందంటే, when a transit bag is to be made up, the bags that due and unusual to be dispatched in it should be checked with the entries in the mail list. సో ఒక ట్రాన్సిట్ బ్యాగ్ మనం డిస్పాచ్ చేయాలంటే టు బి మేడప్. సో ఒక ట్రాన్సిట్ బ్యాగ్ మనం తయారు చేయాలంటే ద బ్యాగ్స్, అందులో ఏమేమి బ్యాగ్స్ ఉంచాలి, తర్వాత డ్యూ బ్యాగ్స్ ఉన్నాయా, అన్యూజువల్ బ్యాగ్స్ ఉన్నాయా, ఇటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా దాంట్లో బ్యాగ్లో ఉంచేసి ఆ మెయిల్ లిస్ట్తో పాటు చెక్ చేయాలి. షుడ్ బి చెక్డ్ అండ్ విత్ ద ఎంట్రీస్ ఇన్ ద మెయిల్ లిస్ట్లో ఉన్నటువంటి ఏ బ్యాగ్లు రాసామో ఆ టీబీ లిస్ట్లో, మెయిల్ లిస్ట్లో అటువంటివి కూడా ఎంట్రీ లిస్ట్లో, మెయిల్ లిస్ట్లో చెక్ చేయాలి ఆ ఎంట్రీస్ అనేది చెప్తాను. ద కండిషన్ ఆఫ్ ఈచ్ బ్యాగ్, ది కార్డ్ విత్ ఇట్ ఈస్ టైడ్, ద లేబుల్ అండ్ ద సీల్ మస్ట్ బి కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ బై ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అండ్ బ్యాగ్స్. సో ఆ టీబీలో వేసినటువంటి ఆ బ్యాగ్స్లో పెద్ద బ్యాగ్ టై చేసినటువంటి కార్డ్స్ కావచ్చు, లేబుల్స్ కావచ్చు, సీల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కేర్ఫుల్గా ఎగ్జామ్ చేయాలి. ఎవరు ఎగ్జామ్ చేయాలంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కావచ్చు, మెయిల్ గార్డ్ కావచ్చు, మెయిల్ ఏజెంట్ కావచ్చు. కేర్ఫుల్గా ఎగ్జామ్ చేసి మెయిల్ లిస్ట్తో పాటు చెక్ చేసి ప్లేస్డ్ బై విత్ ద మెయిల్ లిస్ట్ ప్లేస్డ్ బై హిమ్ ద ట్రాన్సిట్ బ్యాగ్లో ప్లేస్ చేసిన మెయిల్ లిస్ట్తో ఎంట్రీస్ అన్ని చెక్ చేయాలి. బ్యాగులు కూడా కండిషన్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేయాలి. విచ్ షుడ్ దెన్ బి లేబుల్డ్ అండ్ క్లోజ్డ్ అండ్ సీల్డ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్. అన్నీ కూడా లేబుల్ వేసేసి టీవీకి క్లోజ్ చేయాలని చెక్ చేయాలి. ఎవరు ఎగ్జామిన్ చేయాలని చెప్తున్నారు, హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనేది చెప్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ట్రాన్సిట్ బ్యాగ్స్ మస్ట్ ఆల్వేస్ బి క్లోజ్డ్ అండ్ సీల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ అండ్ అండర్ ది డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ హెడ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ అనేది. ట్రాన్సిట్ బ్యాగ్స్ ఎవరు ప్రెజెన్స్లో క్లోజ్ చేయాలి, సీల్ చేయాలి, క్లోజ్ చేసి సీల్ వేస్తారు కదా, అది ఎవరు ప్రెజెన్స్లో చేయాలి అంటే అండర్ ది ప్రెజెన్స్ అండ్ అండర్ దిస్ డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, హెడ్ మెయిల్ గార్డ్ అండ్ మెయిల్ ఏజెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఓకేనా. దీంతో క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ 45 వరకు, రూల్ నెంబర్ 45 వరకు మనం చదువుకోం. సో నెక్స్ట్ రూలింగ్లో వచ్చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయిల్ గార్డ్ అనేవి ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా మనకు ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వ్యాన్ ఆర్ ఆఫీస్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి ఏ అడ్రస్, బి అడ్రస్ అనేది. నెక్స్ట్ ఈ 3 టాపిక్ తోటి మనకు వాల్యూమ్ 7 అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.